ఫ్రెండ్స్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో మంచి స్పెక్స్తో మంచి కెమెరాతో 20,000 బడ్జెట్ రేంజ్లో లాంచ్ అయిన ఫోన్ పోకో F1. సో ఫీచర్స్ పరంగా స్పెక్స్ పరంగా పోకో ఫోన్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కానీ ఈ పోకో ఫోన్లో నేను ఒక హార్డ్వేర్ ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేశాను. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. సో ఫోన్ కొన్న తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం అడ్జస్ట్ కావచ్చు, కానీ ఫోన్ రావడమే ఒక ప్రాబ్లంతో వస్తే దానికి మనం అడ్జస్ట్ అవ్వలేం. సో అందుకే చాలామంది కొన్న వాళ్ళు నష్టపోవద్దు. ఇంకొక 2 days రీప్లేస్మెంట్ పీరియడ్ ఉంది, లేదా రిఫండ్ రావచ్చు రాకపోవచ్చు, కానీ రీప్లేస్మెంట్ అయితే ఇంకో 2 days పీరియడ్ ఉంటుంది ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి. అలాగే ఫుల్ రివ్యూ రాకముందే ఈ ప్రాబ్లం మీ దృష్టికి తీసుకొస్తే కొనేవాళ్ళు ఈ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేసి తమకు వచ్చిన హ్యాండ్సెట్లో ఈ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకుంటారని ఈ వీడియో అప్లోడ్ చేశాను. సో ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది. నేను యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ట్విట్టర్లో ఒక అతను పోస్ట్ చేశాడు. అది చూసిన తర్వాత నేను నా హ్యాండ్సెట్ని చెక్ చేశాను, నా హ్యాండ్సెట్లో ఉంది. ఫేస్బుక్ గ్రూప్లో పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ చాలామందికి ఉంది, కొంతమంది మాత్రం లేదు అని చెప్తున్నారు. ఫుల్ రివ్యూలోనే చెప్దాం అనుకున్నాను, కానీ ఆలోగా అందరి రీప్లేస్మెంట్ పీరియడ్ అయిపోతుంది, లేదా కొంతమంది కొంటారు. సో ప్రాబ్లం అయితే ఉన్నది అందరికీ తెలియాలనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో చేశాను. పర్సనల్గా నాకు షియోమి కానీ పోకో అంటే కానీ కోపం ఏం లేదు. ఈ మధ్య కాలంలో లాంచ్ అయిన ఫోన్స్లో నాకు బాగా నచ్చిన ఫోన్ పోకో F1. కానీ అందులో ఉన్న ప్రాబ్లం అయితే ఇది చెక్ చేసుకొని, సో మీ హ్యాండ్సెట్లో ఈ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఒక గ్రే వాల్పేపర్ లేదా డార్క్ కలర్ వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకొని చిన్న ఏరియాలో స్క్రీన్కి కింది భాగంలో స్క్రీన్ అనేది రిమైనింగ్ స్క్రీన్తో కంపేర్ చేస్తే బ్రైట్గా ఉంటుంది. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పుడు అయిన ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం మీ ఫోన్లో ఉందా లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు కొంటే మీరు కొన్న ఫోన్లో ఈ ప్రాబ్లం ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. సో అందరికీ ప్రాబ్లం గురించి తెలియాలనే ఈ వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.